తిరుగుతుంటే ఒక్కసారి పుట్ట మొత్తం కనబడ్డది. ఇప్పుడు మా ఫుల్ పుట్టదు జన్మధన్యమైంది మంచిగా దగ్గర ఫుల్ గోల్డ్ అని ఉన్నాయి కానీ మళ్ళీ వెళ్ళినాయి మళ్ళీ సార్ దగ్గర అక్కడ పెద్ద మంచిగా ఓకే దగ్గర మొత్తుకోకరి దగ్గర ఇంకా మంచిగా ఫస్ట్ కింద నుండి వీక్ కూడా మనం స్వామి కింద కింద తొక్కుతున్నావు అది ఒకసారి వీక్ చూపెట్టు. వావ్ పెద్దది అది అక్కడ కూడా ఉన్నాయి ఆ కొమ్మలలో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి. ఇది ఇట్లా ఉంటాయి ఇది తవ్వుకొని వెళ్ళేలో ఇగో ఇది ఇంత పెద్దగా ఉంటది అది మొత్తం తినేది ఫ్రెండ్స్ చూడండి. ఈ పుట్టలు గుర్తుంచుకోండి ఓకే బోల్డ్ పూల పట్టుకోండి సూపర్ సూపర్ నైస్. ఇది ఆల్రెడీ కొంతమంది దీని ప్రయోగాలు చేసి వెళ్ళిండు. దీనికోసమే ఇన్ని రోజుల నిరీక్షణ. మంచిగా ఉన్నాయి ఇది వరకు తినేది ఈ కడిగేసి పడేసి ఏం లేదు. తిరిగితే ఎన్నో పుట్టలను చూస్తే గానీ ఈ పుట్ట దొరకలేదు. ఈ పుట్టలు చాలా ఉన్నాయి కానీ లోపలికి చేయబెడితే కానీ రావు ఫ్రెండ్స్. అవి పెట్టిస్తుందా సాధించినాం ఫ్రెండ్స్. గంట సేపటి నిరీక్షణ. కొన్ని సరిగా పుట్ట తడవక పుట్టలో నుంచి పాము ఎట్లా వెళ్తుందో సౌండ్ తో వెళ్తాది. పుట్ట గొడుగులు కూడా వాళ్ళు ఎవరో మంచిగా లేదు. ఎందుకంటే మీద వేసేసరికి లేచినాయి మనకు కనబడకపోయినా. కాదు కాదు వాళ్ళు కూడిపోయి మళ్ళా పైకి వస్తాయి. తెలివై తవ్వుతుంటే వెళ్తాయి దాని వెనకాల ఇంత పెద్ద తింటే మజా ఉంటుంది మామూలు. ఇక్కడ ఒక చెట్టు ఊళ్ళో ఉన్న అక్కడ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ. ఓకే కెమెరామ్యాన్ చిన్నవి ఫ్రెండ్స్ చూడండి. చిన్నవి అయినా కూర కావాల్సిందే మనం తినాల్సిందే. ఎన్నో పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. చూడండి ఫ్రెండ్స్ అడవి తల్లి కల్పవల్లి అంటారు. కల్తీ ఫుడ్ కాదు కదా, న్యాచురల్ గా దొరికేటి. ఈ ఫుడ్ అందరికి దొరకదు. సిటీలో ఉండే వాళ్ళకు చాలా కష్టం. ఇవి ఒక్కోసారి సిటీలో కూడా అమ్ముతున్నారట పల్లెటూరు నుంచి పట్టుకెళ్ళి. ఇంకో రకమైన పుట్టగొడుగు అన్నట్టు. ఇవి పైన ఈ గుండ్రగా ఉన్నాయి, చిన్న సైజ్ అన్నట్టు. ఇది ఇంకో రకమైన పుట్టగొడుగు అన్నమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ పుట్ట పైన దాదాపు ఒక దగ్గర 100కు పైన ఉన్నట్టున్నాయి. మన పెద్దవాళ్ళు చెప్పేది బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఒక్కో పుట్టలో ఒక్కో ఏడాదికి 3 సార్లు మాత్రమే పుట్టగొడుగులు లభిస్తాయి ఫ్రెండ్స్. ఇది మరి ఎన్నోసారో తెలీదు. ఇదివరకే మాకంటే ముందు ఒకరు వచ్చి తీసుకెళ్ళినట్టున్నారు ఇక్కడ. అసలు పుట్టగొడుగులు దొరకయో అని చెప్పి మేము అసలు తీసుకెళ్ళడానికి సంచి లాంటిది కానీ కవర్ లాంటిది కానీ ఏం తెచ్చుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మామూలుగా తవ్వకాల హోర్ లాగుంది. సింగరేణిలో బొగ్గెట్లా లభిస్తుందో ఇక్కడ కూడా సింగరేణి బొగ్గులాగా మేము ఇన్ని కూడా దొరుకుతాయని అసలు అనుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒకటే దొరికింది, తర్వాత ఒక 4, మళ్ళీ నెక్స్ట్ టైం అవి దొరికాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒక 40-50 దొరుకుతాయి అనుకున్నాం అండి. ఇంకా సుమారు 100కు పైగా దొరికాయి. ఫ్రెండ్స్ ఈ ఒక్క కానీ ఎన్ని ఉన్నాయో లోపట ఉంది కదా చెదలు అనేది, దాని ద్వారానే అలా వస్తాయి పుట్టగొడుగులు. చూడండి ఇప్పుడు అందులోనే ఒక 50కి ఏవో ఉన్నాయి. చూసారా ఇంకెలా వస్తాయో.
మళ్ళీ ఓకే. అడవి పందులు కూడా ఇంత దారుణంగా తవ్వాయి. ఇవాళ ఒకసారి మేము ఈ పుట్టగొప్పల కోసం అలా తవ్వడం జరిగింది. అడవి పందిని మించి తవ్వడం జరిగింది. ఈడ కూడా పెద్ద ఇంకా పెద్ద అంతే. మేము సేకరించిన పుట్టగొడుగులు ఈ పుట్టలో దాదాపు అరకిలో పైన అవుతాయి. ఇదివరకు సేకరించినవి ఇంకో అరకిలో ఇక్కడనే మొత్తం ఇంకో కేజీకి పైన ఇట్లా ఒకటి పెట్టుకోండి. ఇటు సైడ్ నుంచి రాటు పాటు ఈ టేకు ఆకులు ఇవి. లొకేషన్లు పెట్టవచ్చు. ఫస్ట్ దొరికింది కావచ్చు. ఈ కాడలు కాడలు ఇలా కడియాలి. వీటిని మళ్ళీ ఒకసారి కడగాలి. ఇందులో పూర్తిగా మట్టి అటు పక్క పెట్టు. బియ్యం పెట్టా బియ్యం పెట్టా. మంచి నూనె, జీలకర్ర, దంచుకున్న వెల్లిపాయలు, గడ్డ, పచ్చిమిర్చి, నూరిన అల్లం, టమాటో, పసుపు, కారం, ఉప్పు, కట్ చేసిన పుట్టకొక్కులు, గరం మసాలా, ధనియా పొడి,
అద్భుతం. మామూలుగా లేదు. ఈ లొకేషన్, ఈ వర్షం, ఈ నీళ్లు, వెదరు, ఈ వాగు, ఈ కర్రీ అన్ని సూపర్. ఈ వెదర్ కు ఈ కర్రీకి సూపర్ వస్తున్నది. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి అని ఒక సాగు ఉంటుంది కదా, అట్లనే ఉంది ఈ కర్రీ. మటన్కు మించిపోయింది. తింటానే తినబుద్ధి అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ షేర్ కామెంట్. పక్కబడి గంట ఉంటాయి, గంట కొట్టాలి ఆలు పెట్టి.